రెడ్డి గారి పాయింట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొంచెం చరిత్రలోకి వెళితే సరే, మీరు పక్కన మీరు చాలా విషయాలు మీరు చూపిస్తున్నారు, బట్ రథాలు తగలబడితే తేనెటీగలు తగలబెట్టాయి అని చెప్పేసి ఆయన యొక్క సెక్యులరిజం ఆ స్థాయికి వెళ్ళింది. దాని తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో గుళ్లపై దాడులు జరిగితే పిచ్చివాళ్లు చేశారు అని చెప్పేసి తన సెక్యులరిజాన్ని ఆ రకంగా నిరూపించుకున్నారు. రామతీర్థంలోని రాముల వారి విగ్రహం తల తొలగిస్తే ఆ మాట చెప్పడానికి కూడా నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా, కానీ వాస్తవం అయితే అదే. అల్లరి మూకలు చేశారని బాధ్యతారహితంగా మాట్లాడి తప్పించుకున్నటువంటి సెక్యులరిజం మన జగన్మోహన్ రెడ్డి గారి సెక్యులరిజం. విజయవాడలో దుర్గమ్మ రథం యొక్క వెండి విగ్రహాలు దొంగతనం జరిగితే కొత్తవి చేసి పెడదామండి అని చెప్పేసి చెప్పినటువంటి సెక్యులరిజం మా గౌరవ శాసనసభ్యులు గారి యొక్క సెక్యులరిజం అన్నమాట. సెక్యులరిజం గురించి ఈ రోజు ఈయన చేసినటువంటి ఇవన్నీ కూడాను చూసి మేము ఇప్పుడు ఏమని ఆలోచించాలండి? ఇప్పుడు నేను మీకు ఇవన్నీ కూడాను ఒక ఎత్తున అయితే కనుక, ఈయన మాటకి ముందు మాటకి తర్వాత నాకు ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టో నాకు భగవద్గీత, బైబిల్, పురాణంతో సమానం అని చెప్పి 3 గ్రంథాలను కూడాను కించపరిచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటండి అని చెప్పచ్చు, ఎందుకంటే అది పవిత్రమైనటువంటి గ్రంథాలు. అది దానిపై మీరు ప్రామిస్ చేయాలంటే కనుక ఒళ్ళు జల్లరిచిపోయింది. అసలు ఒక రకమైనటువంటి, అంటే అసలు అది మన ఊహ కూడాను అందదు. అలాంటిది మీరు దాంతో ఈక్వల్ అని చెప్పేసి మీరు చేసిన న్యాయం ఏంటి? మీరు ఏ రకంగా మీరు అన్ని 3 మతాలని కూడాను ఏ రకంగా వాడుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాని తర్వాత ఇందాక మీ విజువల్స్ తో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఆయన మెడలోనేమో సిల్వ ఉంది. సరే, పాస్టర్ గారు అయితే ఫ్యాషన్ కోసం ఎవరైనా వేస్తారు అని చెప్పేసి ఆయన చెప్పారు, కానీ ఆయన క్రైస్తవుడు అన్న సంగతి జగనెరిగిన సత్యం, అందులో తప్పేం లేదు. ఎస్, మీరు క్రైస్తవు ఏ మతమైనా కానీ ఎవరైనా కానీ పాటించవచ్చు. కానీ మీరు మెడలో సెలవు వేసుకొని రెండో వైపు నుంచినేమో మీరు ఈ పూజలు పురస్కారాలు చేస్తుంటే ప్రజలను ఎంత దారుణంగా అన్ని వర్గాల ప్రజలను కూడాను మోసగించడం కాకపోతే ఇంకేమిటి? సరే, మీరు రాజకీయం కోసం మీరు ఏమైనా చేసుకోండి, కానీ రాజకీయం కోసం మీరు మతాల మధ్యలో చిచ్చు పెట్టి మతాలను అగౌరవపరుస్తూ మీరు ముందుకు వెళ్ళటం అనేది నిజంగా ఆక్షేపణీయం. అందులో ఎటువంటి సందేహం లేదు. రెండో వైపు నుంచి మీరు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ డిక్లరేషన్ అడిగితే ఆ డిక్లరేషన్ ఇవ్వకుండా మీరేమో అక్కడికి వెళ్లకుండా మీరు ఆగిపోయారు. సరే, మీరు క్రైస్తవులు కాబట్టి మీరు ఆగిపోయారా అన్న మాట నేనైతే చెప్పను, ఎందుకంటే మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. రెండవది ఏంటంటే, ఇందాక మీరు కూడా చెప్పారు ముఖ్యమంత్రి అయినా కానీ డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి, కానీ యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒక అంటే ఆ దేవస్థానం నుండి, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కనుక ఆహ్వానం ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆహ్వానించారు, ఒక ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను నేను, నాకు ఏదైనా ఒక దీనికి నన్ను ఆహ్వానిస్తే కనుక నేను డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆహ్వానించకుండా వస్తేనే మీరు డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అనేది అది 1990లో ఉన్నటువంటి రూల్స్ చిన్న లాస్ట్ పాయింట్ అది ఒకటి ఉంది. బట్ ముఖ్యమంత్రిగా మీరు వెళ్తారు, ముఖ్యమంత్రిగా మీరు వెళ్ళారు వచ్చారు, దట్స్ నాట్ క్వశ్చన్. మీరు ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం ఎందుకు పెట్టాలి అన్న క్వశ్చన్ ఏదైతే ఉంది చూడండి, ఇది